ముఖ్యంగా ఓవరాల్ గా చెప్పాలి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అక్కడ ఆందోళన జరుగుతుంది. కొన్ని రోజుల నుంచి అభిప్రాయ సేకరణకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ మేము ఇవ్వము అని పట్టుబట్టుకొని కూర్చున్నారు. 7-8 నెలల నుంచి అదే జరుగుతున్న సిచ్యువేషన్ అక్కడ. సో అయినా కూడా ఇది జరగని చూద్దాం, ఈ ఆందోళన జరగని, గొడవలు జరగని అని వెయిట్ చేశారు మీరు. లేదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. కేటీఆర్ గారు ఏం చెప్తుండు, సురేష్ అనే వ్యక్తి 7 ఎకరాలు ఉంది, సురేష్ కు ల్యాండ్ కూడా పోతుంది కాబట్టి గొడవలు ఉన్నాయని మళ్ళీ ఒకసారి అక్కడ కలెక్టర్ గారు ప్రతి ఇచ్చిన నోటిఫికేషన్ లో సురేష్ అనే వారికి ల్యాండ్ పోవడం లేదు, వాళ్ళ ఫాదర్ పేరు మీద 6 ఎకరాలు మాత్రమే ల్యాండ్ ఉన్నది, వాళ్ళ ల్యాండ్ ఎక్కడ కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదు. ఇక్కడ ప్రభుత్వము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రైతాంగంతో 30 సార్లు చర్చలు చేసిండు. అక్కడ మార్కెట్ వాల్యూ 2,25,000 రూపాయలు ఉంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 7 లక్షలు మాత్రం ఇవ్వాలి. కానీ రైతుల మేలు కోసం 18 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది. అదే కాకుండా ఒక ఎకరాకి 150 గజాల ల్యాండ్ ఇస్తారని. ఎకరాకి ప్రస్తుతం మార్కెట్ రేట్ ఎంత ఉందండి మేడం? నేను చెప్తాను, మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ 2,25,000 ఉంది. 3 రేట్లు ఇవ్వాలి. నేను చెప్తున్నా మేడం, గవర్నమెంట్ వాల్యూ 2,25,000 ఉంది. అక్కడ ఎకరాకి క్లియర్ జనాల్లో మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఆగు మేడం. గవర్నమెంట్ వాల్యూ 2,25,000 ఉంటే మార్కెట్ వాల్యూ 35 లక్షలు ఉంది. అయితే ఇక్కడ మీరు ఇంత చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ, మీరు ఇచ్చిందంటే మల్లన్న సార్లు మీరు ఇచ్చింది 6 లక్షలు, 18 లక్షలు ఇస్తుంటే చెప్పండి మరి. మీరు తక్కువ రైతులతో మాట్లాడలేదు, 16 గ్రామాలని మెడల్ మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు 30 సార్లు రైతులతో మాట్లాడి 18 లక్షల రూపాయలు ఎకరానికి ఒప్పించి 150 గజాలంటే 10,000 రూపాయలు పోతుందని ఇది ఒక 15 లక్షలు. అక్కడ ఊరు మొత్తం పోతే మాత్రమే RNR ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఊరు పోకున్నా కూడా RNR ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయడం తోటి బోర్లు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన గుడిసె ఉన్నా లేకపోతే ఆ ఆవులు బర్రెలు పోతే కూడా దాన్ని కూడా ప్రత్యేకంగా ఇస్తా ఉన్నారు. ప్రతి ఇంటిలో ఒక ఉద్యోగం, చదువుకున్న వాళ్ళు 4 ఉంటే 4 ఉద్యోగం. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ద్వారా 6 లక్షలు ఎస్సీ ఎస్టీలకు, ఓసీ బీసీలకు 5 లక్షల రూపాయలు, ఇవన్నీ లెక్కేస్తే దాదాపు 45 లక్షల రూపాయలు రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వము అక్కడ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ. గతంలో మల్లన్న సార్లు వాళ్ళు ఇచ్చింది 6 లక్షలే, ఇక్కడ అన్ని చూస్తే 35 లక్షలు ప్లస్ 46 లక్షల వరకు రైతులు మేలు జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ లెక్క 2 లక్షలు ఉంది, మార్కెట్ లెక్క 30 లక్షలు ఉందా? ఎస్ మేడం, 30 లక్షల చిల్లర ఉన్నది, 35 లక్షల వరకు ఉన్నది. ఇప్పుడు మీరు 5 రెట్లు చేసి ఇస్తే 10 మేడం. ఇక్కడ 18 లక్షలు మేడం ఆగండి, 18 లక్షలు 150 గజాలకు 10,000 రూపాయలు చొప్పున పోతున్నారు. ఇది ఒక 15 లక్షలు, 6 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు, అదే కాకుండా ఇంటికి ఒక ఉద్యోగం, అదే కాకుండా అక్కడ ITI కావచ్చు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అన్ని పెట్టి అక్కడ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే దీని ప్రాథమిక దశలో అడ్డుకోవాలి. అక్కడ కలెక్టర్ గారిని, కడా అధికారిని రైతులు చంపేసినట్టు రైతుల రూపంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంపేసి దాన్ని చంపేసిన తర్వాత పోలీసు వారు ఫైరింగ్ ఓపెన్ చేసి అక్కడ రైతులు చనిపోతే దీన్ని జాతీయ స్థాయి ఇష్యూ చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీ దింపేయాలని ఒక దురుద్దేశంతో కేటీఆర్ గారు పన్నిన నాటకంలో భాగంగానే అక్కడ దాడి జరిగింది. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ గారు అంటే కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకు పోతాడు. అదే రేవంత్ రెడ్డి గారిని లేకుండా చేసినట్లయితే ఆ ప్రాంతంలో ఈ గలాట క్రియేట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ముసుగులో 17 మంది రైతులు, అసలు వాళ్ళ ల్యాండ్ పోవడం లేదు 17 మందికి, ఆ 17 మందికి ఆ ఊరు సంబంధం లేని వాళ్ళు కూడా ఆ గొడవలో భాగస్వాములు అయ్యారు. అదే కాకుండా ఇక్కడ ఏమన్నంటారు బీఆర్ఎస్ పార్టీ ఏమన్నాడు, పోలీసు వైపు 30 సార్లు రైతులతో మాట్లాడింది కాబట్టి వారికి ఉన్న సాన్నిధ్యంతో ముఖ్యమంత్రిగా, అదేవిధంగా కలెక్టర్ గారు, కడా అధికారి వెంకటరెడ్డి గారు వచ్చి రైతులతో చర్చ చేసే క్రమంలో సురేష్ అనే వ్యక్తి పట్నా నరేంద్ర గారితో 6 సార్లు మాట్లాడు. అదే క్షణంలో ఆ గంటన్నర వ్యవధిలో నరేంద్ర రెడ్డి గారు 42 సార్లు కేటీఆర్ గారితో మాట్లాడి ఆ ప్రాంతంలో గల్లాడ క్రియేట్ చేసి జాతీయ స్థాయి ఇష్యూ చేసి ఏకంగా రేవంత్ రెడ్డి గారిని పదవి దించే కుట్ర కోణం దాగి ఉందనేది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి ఆ దిశగా ఇప్పుడు విచారణ జరుగుతా ఉంది.